సో దీని ముందు వీడియోస్లో ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ సంబంధించి రెడాక్స్ రియాక్షన్స్లో ఒక క్వశ్చన్ ఇస్తారండి. దీంట్లో అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా లేదా ఆఫ్ రియాక్షన్ మెథడ్ ద్వారా బ్యాలెన్స్ చేయమంటారు. అయితే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇన్ ఎసిడిక్ మీడియం, రెండు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇన్ బేసిక్ మీడియం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్వేషన్ తీసుకొని స్కెల్టన్ ఫామ్లో నేను దాన్ని ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేస్తాను. ఈక్వేషన్ గమనించండి. Cr2O7 -2 aqueous medium plus SO3 -2 aqueous medium gives rise to Cr plus 3 aqueous medium plus SO4 -2 aqueous medium. క్వశ్చన్ అడిగేటప్పుడు ఎసిడిక్ మీడియం అని మెన్షన్ చేస్తారండి. కొన్ని కేసులు యారో మార్క్ పైన H+ ఇస్తారు. అంటే దీని ఉద్దేశం బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఇన్ ఎసిడిక్ మీడియం అని ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈక్వేషన్ని ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ కింద ఐడెంటిఫై చేయాలి. దీనికి ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఒకసారి ఈ మార్జిన్లో చూడండి. దీన్ని ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరిగిన లేదా లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగిన లేదా లాస్ ఆఫ్ హైడ్రోజన్ జరిగిన దీన్ని ఆక్సిడేషన్ జరిగింది అంటాం. మరి రిడక్షన్ జరిగిందని ఎలా చెప్తాం? దీనికి ఆపోజిట్ లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ రిమూవ్ చేసిన లేదా ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ చేసిన లేదా ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ చేసిన దీన్ని రిడక్షన్ జరిగింది అని చెప్తాం. ఇది చాలా సింపుల్, చూస్తే అర్థమవుతుందండి మీకు. ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. ఎడిషన్ ఆఫ్ electron is called reduction, addition of hydrogen is called reduction, loss of oxygen is called reduction అని చెప్తాం. సో దీన్ని ఎలా చూడాల్సి వస్తుందో, ఎలా ఐడెంటిఫై చేసి సపరేట్ చేయాలో ఒకసారి సింపుల్గా చెప్తాను, గమనించండి. ఇక్కడ క్రోమియం పక్కన ఆక్సిజన్ ఉంది, కానీ ఇక్కడ ఉందా? లేదు. అంటే ఏం జరిగింది? లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉంది కానీ ఇక్కడ ఆక్సిజన్ లేదు. లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇదే కదండి, రైట్ సైడ్ మార్జిన్లో. సో లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది. లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది అంటే ఈ పార్ట్ రిడక్షన్ జరిగింది. ఒకటి రిడక్షన్ జరిగింది అంటే రిమైనింగ్ పార్ట్ ఏమై ఉండాలి? ఆక్సిడేషన్ జరిగింది. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే కొంతమంది దీంట్లో ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ రాసి ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ రాసి ఎంత డిక్రీజ్ అయింది, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ కాల్డ్ రిడక్షన్, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఆక్సిడేషన్, అలా కూడా చెప్తారు. కానీ మనకు ఐపీ బోర్డ్ ఎగ్జామ్లో ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి క్వశ్చన్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో నేనేం చేశాను, ఇక్కడ ఆక్సిజన్స్ ఉన్నాయి క్రోమియం పక్కన, ఇక్కడ క్రోమియం పక్కన ఆక్సిజన్స్ లేవు. అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది కాబట్టి ఇది రిడక్షన్ జరిగింది. అంటే రెండోది ఆటోమేటిక్గా ఆక్సిడేషన్ జరిగి ఉండాలి. అంటే ఒక హాఫ్ రిడక్షన్ ఆఫ్ అయితే ఇంకో హాఫ్ ఆక్సిడేషన్ ఆఫ్ అవుతుంది. సో ఈ రెండింటిని ఇలా సపరేట్ చేయండి. ఒకటి ఆక్సిడేషన్ ఆఫ్, రెండవది రిడక్షన్ ఆఫ్. ఇలా రెండు పార్ట్స్ కింద దీన్ని సపరేట్ చేసుకుంటాం. రిడక్షన్ ఆఫ్ ఏంటండి? ఇక్కడ Cr2O7 -2 aqua gives rise to Cr plus 3 aqua.
ఈ రిడక్షన్ ఆఫ్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేశాను. మరి ఆక్సిడేషన్ ఆఫ్ ఏమవుతుందండి? SO3-2 aqua gives rise to SO4-2 aqua. ఆక్సిడేషన్ ఆఫ్ని సపరేట్ చేశాను, రిడక్షన్ ఆఫ్ను కూడా నేను సపరేట్ చేసుకోగలిగాను. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేయడానికి 3 పాయింట్స్ ఉంటాయండి. ఈ 3 పాయింట్స్ని కేర్ఫుల్గా అంటే మనం ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే అవి ఫస్ట్ది స్టెప్ 1 బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ ఆటమ్. సో ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ ఆక్సిజన్స్ తప్ప ఏమున్నాయండి? సల్ఫర్. ఇక్కడ ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని సల్ఫర్లు ఉన్నాయి? 1. కాబట్టి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇక్కడ రాస్తున్నాను చూడండి, బ్యాలెన్సింగ్ ద యాటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. దీని ఉద్దేశం ఆక్సిజన్ హైడ్రోజన్ వదిలేసి రిమైనింగ్ వాటిని బ్యాలెన్స్ చెయ్యండి. ఇది స్టెప్ 1. ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్రోమియం ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 2 క్రోమియమ్స్ ఉన్నాయి. అదే ఇక్కడ 1 క్రోమియమే ఉంది. సో ఇక్కడ రిడక్షన్ మెథడ్లో రిడక్షన్ ఆఫ్లో క్రోమియం 2 ఉంటే ఇక్కడ క్రోమియం 1 ఉంది. సో అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అంటే ఇక్కడ కూడా 2 ఉండాలి. చూడండి ఎలా వస్తుందో, Cr2O7-2 aqua gives rise to 2Cr+3. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2 క్రోమియమ్స్ ఉంటే రైట్ సైడ్ కూడా 2 క్రోమియమ్స్ ఉన్నాయి. సో బ్యాలెన్స్ అయిపోయింది. స్టెప్ 2 దీనికి వెళ్ళబోయే ముందు ఇక్కడ ఎసిడిక్ మీడియంలో ఒక షార్ట్ నోట్ ఒకటి తీసుకుంటాం. ఏంటది? ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఇక్కడ రాస్తున్నానండి మిడిల్లో. ఇక్కడ మీరు ఇక్కడ రాయొద్దు, సపరేట్గా నోట్ చేసుకోండి. ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే వాటర్ యాడ్ చేయాలి. హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే H+ యాడ్ చేయాలి. ఛార్జ్ని బ్యాలెన్స్ చెయ్యాలి అంటే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. ఇదే మెయిన్ క్రూషియల్ పార్ట్ అవుతుందండి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్కి. ఈ పర్టికులర్ పార్టే మెయిన్ అవుతుంది. మరలా చూడండి, ఫర్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్ యాడ్ H2O, ఫర్ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్ యాడ్ H+, ఫర్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఎలక్ట్రాన్. ఇది డైరెక్ట్గా ఇలా అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఇక్కడ చూడండి, స్టెప్ 2లో ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 4. అంటే ఈ ఈక్వేషన్లో లెఫ్ట్ సైడ్లో 3 ఆక్సిజన్సే ఉన్నాయి, రైట్ సైడ్లో 4 ఉన్నాయి. అంటే రైట్ సైడ్ ఒకటి ఎక్స్ట్రా ఉంది, లెఫ్ట్ సైడ్ ఒకటి తక్కువగా ఉంది. లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ తక్కువగా ఉంది కాబట్టి నేను బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే ఏం యాడ్ చేయాలని చెప్పాను? ఇక్కడ వాటర్. ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి ఒక వాటర్ యాడ్ చేయండి. అంటే ఫర్ బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్ యాడ్ వాటర్ యాడ్ చేయాలి. చేయండి, ఏమవుతుంది? అది SO3-2 + H2O gives rise to SO4-2 aqua. మీడియం మార్చక్కర్లేదు. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చేసాం? వాటర్ యాడ్ చేసాం. ఇప్పుడు ఆక్సిజన్ సరిపోయింది. రైట్ సైడ్కి రండి. ఇక్కడ ఫర్ బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్ యాడ్ వాటర్ మాలిక్యూల్.
లెఫ్ట్ సైడ్ గమనించండి 7 ఆక్సిజన్స్ ఉన్నాయి. రైట్ సైడ్ ఆక్సిజన్స్ లేవు ఇక్కడ ఎక్కడా కూడా. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే మనం వాటర్ యాడ్ చేయాలి. Cr2O7 - 2 aqua gives rise to 2Cr + 3 + 7H2O. 7 ఎందుకండి యాడ్ చేశారు? ఒక ఆక్సిజన్కి ఒక వాటర్ యాడ్ చేయాలి. కానీ ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 7 ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా ఎన్ని వాటర్ యాడ్ చేయాలి? 7 వాటర్ యాడ్ చేయాలి. ఎన్ని ఆక్సిజన్స్ తక్కువ ఉంటే అన్ని వాటర్ యాడ్ చేయాలి. సో బ్యాలెన్స్ అయిపోయింది. థర్డ్ వన్, ఫర్ బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్స్ యాడ్ H+ అయాన్. పైన చెప్పాను హైడ్రోజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే H+ యాడ్ చేయాలి. ఇక్కడ గమనించండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి లెఫ్ట్లో? 2 హైడ్రోజన్స్. రైట్ సైడ్లో అసలు హైడ్రోజన్సే లేవు. కాబట్టి హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే H+ కలపాలి. ఎలా యాడ్ చేస్తారు చూడండి. SO3 - 2 aqua + H2O gives rise to SO4 - 2 aqua ప్లస్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక హైడ్రోజన్కి ఒక H+ యాడ్ చేయాలి. ఫర్ 2 హైడ్రోజన్స్ 2H+ అయిపోయింది. ఇక్కడ కూడా స్టెప్ 3లో ఫర్ బ్యాలెన్స్ హైడ్రోజన్ యాడ్ H+ అయాన్. హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే H+ అయాన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ గమనించండి రైట్ సైడ్లో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 14 ఉన్నాయి. 7 2s కదండి, 7 వాటర్. ఒక్కొక్క వాటర్లో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి 7 వాటర్స్లో 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. మరి లెఫ్ట్ సైడ్ అసలు లేవు కదండి ఈ ప్లేస్లో. మరి హైడ్రోజన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా బ్యాలెన్స్ చేయాలి? H+ యాడ్ చేయడం ద్వారా. సో ఎన్ని హైడ్రోజన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది? 14H+ యాడ్ చేయాలి. ఎందుకంటే అక్కడ 14 Hలు ఉన్నాయి కాబట్టి. 2Cr + 3 + 7H2O కంప్లీటెడ్. సో ఇక్కడ వరకు ఏం జరిగిందండి ఈక్వేషన్లో? అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ చేసాం. తర్వాత ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేసాం. తర్వాత హైడ్రోజన్స్ని కూడా బ్యాలెన్స్ చేసాం. ఈ లాస్ట్ స్టెప్ దగ్గరే మీకు చిన్న ఇబ్బంది అనేది జరుగుతుంది. అదేంటంటే ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఛార్జ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? పైన చెప్పాను ఎలక్ట్రాన్ యాడ్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేయాలి. అది ఎలాగో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఇక్కడ ఛార్జ్ ఎంత ఉందండి? SO3 మొత్తం పైన ఒక నిమిషం. SO3 - 2 ఇక్కడ పోయింది. ఫర్ బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్. SO3 మొత్తం పైన ఛార్జ్ ఎంత ఉందండి మనకి? -2 ఉంది. అంటే దీని ఛార్జ్ -2. వాటర్ మీద ఛార్జ్ ఉందా? లేదు. అదే రైట్ సైడ్కి రండి. SO4 మొత్తం మీద ఛార్జ్ ఎంత ఉంది? -2 ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయండి? ఇక్కడ 2 H+ ఉన్నాయి. ఇదిగోండి H+, 2 H+ ఉన్నాయి. ఒక H మీద ఒక +1 ఉంటే 2 హైడ్రోజన్స్ మీద +2 ఉంటుంది. -2 + 2 క్యాన్సిల్, 0. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ టోటల్ ఛార్జ్ -2, రైట్ సైడ్ కూడా టోటల్ ఛార్జీ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే ఛార్జ్ బ్యాలెన్స్ అవ్వలేదు. ఎలా చెప్పారు? లెఫ్ట్ సైడ్ ఏమో -2 ఉంది, రైట్ సైడ్ ఏమో ఛార్జ్ 0 ఉంది. మరి బ్యాలెన్స్ అవ్వలేదుగా. బ్యాలెన్స్ అవ్వాలంటే అర్థం ఏంటి? లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ కూడా అంతే ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ -2 = 0 అవదు కదా. ఇది రాంగ్. అంటే లెఫ్ట్ సైడ్ ఎంత ఉందో రైట్ సైడ్ కూడా ఛార్జ్ అంతే రావాలి. ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తాం. ఇది 4th స్టెప్. ఫర్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ యాడ్ ఎలక్ట్రాన్.
ఎలక్ట్రాన్స్ని ఏ వైపు యాడ్ చేయాలనేది మరలా డౌట్ వస్తుందండి ఇక్కడ. ఏ వైపు అండి ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి? ఇప్పుడు ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏంటి? ఇది జాగ్రత్తగా ఆలోచించండి. ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏంటి? మైనస్. ఆల్రెడీ లెఫ్ట్ ఎంత ఉంది? -2. నువ్వు లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే మైనస్ ఇంక్రీజ్ అవుతుంది. రైట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంది? 0. ఎలక్ట్రాన్ యాడ్ చేసామనుకోండి -1 అవుతుంది. అది ఎలా? ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత? -1. 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే -2. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ తక్కువ ఉంటే అన్ని ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. చూడండి ఏమవుతుందో ఇది. SO3 -2 aqua plus H2O gives rise to SO4 -2 aqua plus 2 electron. నేను రైట్ సైడే యాడ్ చేశాను, ఎందుకంటే రైట్ సైడ్ కూడా -2 రావాలి. ఎప్పుడైనా ఛార్జ్ బ్యాలెన్స్ చేయాలి అంటే వీ డోంట్ హ్యావ్ రైట్ టు రిమూవ్ ఎలక్ట్రాన్ అకార్డింగ్ టు దిస్ మెథడ్. వీఆర్ ఆల్వేస్ యాడింగ్ ఎలక్ట్రాన్ టు డెఫిషియన్సీ సైడ్. సో ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్ యాడ్ చేయడం ద్వారానే నువ్వు బ్యాలెన్స్ చేయాలి, రిమూవ్ చేయకూడదు. -2 = 0 కరెక్ట్ కాదు కదా. -2 = -2 అవ్వాలి. 0 -2 అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. ఇది చూడడానికి +2 లాగా ఉంటుంది, కానీ +2 × -1 లా ఉంటుంది. అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ -1 కాబట్టి. సో లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్ అంతా బ్యాలెన్స్ అయింది. ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు మీకు రైట్ సైడ్ రండి, ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఇక్కడ ఛార్జెస్ చూడండి. Cr2O7 పవర్ ఛార్జ్ ఎంత ఉందండి? -2 ప్లస్ ఒక హెచ్ మీద +1 ఉంది. అలాంటి హెచ్లు ఒక హెచ్ మీద ఎంత ఉందన్నానండి? +1. అలాంటి హెచ్లు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఒక హెచ్ మీద +1 అయితే 14 హెచ్ మీద ఎంత? +14. -2 + 14 అంటే ఎంత అవుతుందండి? +12. ఇక్కడ ఈ పర్టికులర్ బిఫోర్ కెమికల్ రియాక్షన్ ఎంత ఉంది? ఇది +12 ఉంది. రైట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉందో గమనించండి. ఒక Cr మీద +3, కానీ ఎన్ని Crలు ఉన్నాయి? 2. 2 × +3. వాటర్ మీద ఛార్జ్ లేదు కాబట్టి 0, అంటే ఇక్కడ +6. సో ఫర్ ఛార్జ్ని బ్యాలెన్స్ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఏమో 12 ఉంది, ఇక్కడ రైట్ సైడ్ 6 ఉంది. ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి అంటే +12 = +6 కాదు కదా. బ్యాలెన్స్ చేయాలి అంటే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. ఇది +12 = +6 కాదు, ఇక్కడ రాస్తున్నా మీకు అర్థం కావడం కోసం. +12 = +6 కావట్లేదు. అయితే ఇదైనా +12 అవ్వాలి, లేదా ఇదైనా +6 అవ్వాలి. సో దీన్ని +6 చేద్దాం. ఎలాగా? 6 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేస్తే 6 ఎలక్ట్రాన్స్ అంటే అర్థం ఏంటి? 6 × -1 అంటే 12 - 6 అవుతుంది. టోటల్ 6 అవుతుంది. అంటే ఏ వైపు అయితే ఛార్జ్ ఎక్కువ ఉందో దాని వైపే ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి 12 6కి ఈక్వల్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు యాడ్ 6 ఎలక్ట్రాన్. యాడ్ చేయండి, ఏమవుతుంది? Cr2O7 -2 aqua plus 14H plus 6 electron gives rise to 2Cr plus 3 plus 7H2O. This is equation number 2. ఇప్పుడు ఛార్జెస్ కూడా మనకి బ్యాలెన్స్ అయ్యాయి. మరి మనమే కదా సపరేట్ చేసాం కాబట్టి మనమే యాడ్ చేయాల్సి ఉంటుంది ఈక్వేషన్స్. ఎలా యాడ్ చేయాలి అంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2, లేదంటే ఆఫ్ రియాక్షన్ మెథడ్ ఆఫ్ ఆక్సిడేషన్ సైడ్, రిడక్షన్ ఆఫ్ మెథడ్ 2 యాడ్ చేయాలి. ఈక్వేషన్ 1 ఏముందండి? SO3 -2 plus H2O gives rise to SO4 -2 aqua plus 2 electron. ఈక్వేషన్ 2 రాయండి. Cr2O7 -2 aqua, aqua అంటే మీడియం, వాటర్లో ఉందని, ప్లస్ 14H plus 6 electron gives rise to 2Cr plus 3 plus 7H2O. ఇది ఈక్వేషన్ 1 అయింది, ఇది ఈక్వేషన్ 2 అయింది.
మనమే కదండి ఎలక్ట్రాన్స్ని యాడ్ చేసాం, మనమే క్యాన్సిల్ చేద్దాం. ఎలా చేస్తావు క్యాన్సిల్? నీకు ఎలా రైట్ ఉంది? ఇక్కడ ఎలక్ట్రాన్స్ యారో మార్క్ రైట్ సైడ్ ఉన్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్స్ యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అంటే దీన్ని ఈ వైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది, కానీ మనం చెయ్యక్కర్లేదు. సో ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్ అంటే యారో మార్క్ రైట్ సైడ్ ఉండేది, యారో మార్క్ లెఫ్ట్ సైడ్ ఉండేది రెండు క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ కేవలం 2 మాత్రమే ఉన్నాయి. అవి కూడా 6 అవ్వాలి అంటే ఈక్వేషన్ 1ని 3తో మల్టిప్లై చేస్తాం. లాస్ట్ స్టెప్ అండి ఇది. ఎందుకు 3తో చేశారండి? 3 × 2 6 అవ్వాలి కాబట్టి. సో ఈక్వేషన్ 1 మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయండి. 3SO4 - 2 + 3H2O gives rise to 3SO4 - 2 aqua + 6 ఎలక్ట్రాన్. ఈక్వేషన్ 2ని మీరు ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆ వైపు 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. దాంట్లో 14H + 6 ఎలక్ట్రాన్ gives rise to 2Cr + 3 aqua + 7H2O. ఇప్పుడు యాడ్ చేయండి, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎన్ని వాటర్ ఉందండి? 3 వాటర్. ఇక్కడ ఎన్ని ఉందండి? 7 వాటర్. ఆపోజిట్ సైడ్లో ఉంటే క్యాన్సిల్ చేయమన్నాను. అంటే 3 వాటరు 7 వాటర్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎన్ని ఉంటాయి? ఇక్కడ 4 వాటర్. యాడ్ చేయండి ఈక్వేషన్ 3 ఏమొస్తుంది? Cr2O7 - 2 aqua + 3SO4 - 2 aqua + 14. ఇక్కడ 2H+ రాయలేదండి, సారీ. ఇందాక ఈక్వేషన్లో ఇక్కడ ఛార్జెస్ రాయలేదండి. ఇదిగోండి ఇక్కడ +2H+ మిస్ అయ్యాము ఇక్కడ. సో ఇక్కడ కూడా ఎంత ఉందండి? +2H+. దీన్ని దేంతో మల్టిప్లై చేశారు? 3 తోటి. అంటే ఇది ఏమవుతుందండి? 6H+. ఇందా చిన్న మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఈ 2H+ ఉంది కదా, ఈ 2H+ని ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు. ఇది ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. రైట్. సో ఇక్కడ 6H+, ఇక్కడ 14. ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ ఎన్ని ఉంటాయండి? ఇంకా 8 ఉంటాయి. కాబట్టి 8H+ అయాన్ gives rise to 3SO4 - 2 aqua + 2Cr + 3 aqua ప్లస్ వాటర్ ఎంత ఉంది? 4H2O. ఇందా చిన్న మిస్టేక్ అండి, ఇది ఓవరాల్గా ఓవర్లుక్లో వెళ్ళిపోయాను. ఇక్కడ SO4 - 2 పక్కన 2 H+ ఉంది, గమనించారా? అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇప్పుడు చేశాను. ఇది సింపుల్గా బ్యాలెన్స్ అయ్యొచ్చండి. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఫైనల్గా ఆన్సర్ Cr2O7 - 2 + 3SO3 - 2 3SO3 - 2 3SO3 - 2 + 8H+ gives rise to 3SO4 - 2 2Cr + 3 + 4H2O. ఈ విధంగా ఈక్వేషన్ మనం బ్యాలెన్స్ అయ్యాల్సి వస్తుందండి. సో దీంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ ఎసిడిక్ మీడియంలోనే చేద్దామండి. సో ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం? ఫర్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ వాటర్ యాడ్ చేయాలి, ఫర్ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ H+ యాడ్ చేయాలి, ఫర్ బ్యాలెన్సింగ్ చార్జ్ ఎలక్ట్రాన్ అనే దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఈసారి ఎగ్జాంపుల్కి ఇంత టైం పట్టదండి, కొంచెం మనం ఫాస్ట్గానే మనం బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ చూద్దామండి ఒకసారి. టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంది కదా మీకు ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ని ఇక్కడ బ్యాలెన్స్లో కన్సిడర్ చేద్దాం. ఏంటి ఆ ఈక్వేషన్? Fe+2 ప్లస్ ఇది ఆక్వా అండి, Cr2O7 - 2 aqua gives rise to Fe+3 aqua plus Cr + 3 aqua.
ఏ మీడియంలో బ్యాలెన్స్ వేస్తున్నారు మీరు? ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్స్ వేస్తున్నారు. చెప్పాను కదండి. ఫస్ట్ ఏం చేయాలి? ఆక్సిడేషన్ని, రిడక్షన్ని ఐడెంటిఫై చేయాలి. ఎలా చేస్తారు? సింపుల్. ఇక్కడ క్రోమియం పక్కన ఆక్సిజన్ ఉంది, ఇక్కడ లేదు. లాస్ ఆఫ్ ఆక్సిజన్ ఏమంటారు? రిడక్షన్. సింపుల్. లాస్ ఆఫ్ ఆక్సిజన్ రిడక్షన్. ఒకటి రిడక్షన్ అయితే రెండోది ఏమవుతుంది? ఆక్సిడేషన్. ఇప్పుడు ఈ రెండింటిని సపరేట్ చేయాలి కదండి మనం. ఎలా సపరేట్ చేయాలి? ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్. ఆక్సిడేషన్ హాఫ్, రిడక్షన్ హాఫ్ చేసుకుంటాం. ఆక్సిడేషన్ హాఫ్ ఏంటండి? ఇక్కడ Fe+2 aqua gives rise to Fe+3 aqua. రిడక్షన్ ఆఫ్ చేయండి. Cr2O7-2 gives rise to Cr+3. స్టెప్ 1 ఏంటండి? స్టెప్ 1 బ్యాలెన్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజను, హైడ్రోజను తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చూడండి ఎన్ని క్రోమియంలు ఉన్నాయి? 2. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1. అంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే 2తో మల్టిప్లై చేయాలి. Cr2O7-2 gives rise to 2Cr+3. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇక్కడ స్టెప్ 1 అక్కర్లేదండి. ఎందుకు? దెర్ ఈజ్ నో అదర్ దాన్ ఆక్సిజన్ యాటమ్ అండ్ హైడ్రోజన్ యాటమ్ ఎక్సెస్ ఇన్ కౌంట్. అంటే ఇక్కడ ఐరన్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ కూడా 1 ఉంది. ఇది అక్కర్లేదు. సెకండ్ స్టెప్ చూడండి. ఫర్ బ్యాలెన్స్ ఆక్సిజన్. ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం యాడ్ చేయమన్నానండి? వాటర్ యాడ్ చేయమన్నాను. వాటర్ ఎలా యాడ్ చేస్తావు? ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 7. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అసలు ఏమీ లేవు. ఒక ఆక్సిజన్కి 1 వాటర్ యాడ్ చేయాలి. 7 ఆక్సిజన్కి 7 వాటర్ యాడ్ చేయాలి. చేయండి. Cr2O7-2 aqua. ఏ వైపు అయితే ఆక్సిజన్స్ లేవో ఆ వైపే మనం వాటర్ యాడ్ చేయాలి ఉంటుంది. సో ఎన్ని వాటర్ యాడ్ చేస్తాం? 7H2O యాడ్ చేస్తాం. ఇక్కడ అస్సలు అవసరం లేదండి. ఎందుకంటే ఆక్సిజన్ లేదు, హైడ్రోజన్ లేదు, అదర్ దాన్ యాటమ్స్ కూడా 1 ఉన్నాయి కాబట్టి ఇక్కడ అక్కర్లేదు. నెక్స్ట్ 3లో ఏం చేయాలి అండి? బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ యాటమ్. ఫర్ బ్యాలెన్స్ హైడ్రోజన్ యాటమ్. హైడ్రోజన్ యాటమ్ బ్యాలెన్స్ చేయాలంటే ఏం యాడ్ చేయాలని చెప్పాను? H+ యాడ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి, హైడ్రోజన్స్ లేవు. అదే రైట్ సైడ్ చూస్తే 7 2s 14 హైడ్రోజన్స్ ఉన్నాయండి ఈ ప్లేస్లోని. కానీ లెఫ్ట్ సైడ్లో అసలు హైడ్రోజనే లేదు. మరి హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలంటే H+ కలపాలి. ఒక హైడ్రోజన్కి 1 H+ కలిపితే 14 హైడ్రోజన్స్కి 14 H+ కలపాలి. అంటే ఈక్వేషన్ ఏమవుతుంది? Cr2O7-2 aqua plus 14 H+ gives rise to 2Cr+3 aqua plus 7H2O. This is equation number 2. సో ఇప్పటివరకు ఏం ఛార్జెస్ చేయలేదు కదా ఇంకాని? ఒక్క నిమిషం, ఛార్జెస్ అవ్వలేదు కదండి. సో ఇప్పటివరకు ఏం చేసాం? అదర్ దాన్ ఆక్సిజన్, హైడ్రోజన్ చేసాం, ఆక్సిజన్స్ చేసాం, హైడ్రోజన్స్ చేసాం. ఫైనల్గా చేయాల్సింది ఛార్జ్ని బ్యాలెన్స్ చేయాలి. ఫర్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ యాడ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. ఛార్జ్ ఎంత ఉందో గమనించండి. ఇక్కడ ఛార్జీ ఎంత ఉందో ఒకసారి గమనించండి. ఇదే ఇంపార్టెంట్ కేసు అనుకున్నాం కదా. ఇక్కడ ఎంత ఛార్జ్ ఉందండి? -2 ప్లస్ 1 హైడ్రోజన్కి +1. మరి 14 హైడ్రోజన్స్ ఉంటే +14, టోటల్గా +12 వచ్చింది. అదే లెఫ్ట్ సైడ్ 1 క్రోమియంకి
+3, 2 క్రోమియంస్ ఉన్నాయి కాబట్టి +6. ఒక క్రోమియంకి +3 అయితే 2 క్రోమియంకి +6. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో టోటల్గా +12 ఉంది, రైట్ సైడ్ 6 ఉంది. అంటే దీన్ని 6 వేయాలి అంటే 6 ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ అంటే ఛార్జ్ ఏమవుతుంది? -1. యాడ్ చేయండి, ఏమవుతుందో Cr2O7 -2 aqua ప్లస్ 14H ప్లస్ 6 electron gives rise to 2Cr plus 3 aqua plus 7H2O. This is equation number 2. Charge balance అయింది, అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ బ్యాలెన్స్ అయింది, ఆక్సిజన్ బ్యాలెన్స్ అయింది, హైడ్రోజన్ బ్యాలెన్స్ అయింది. సో ఇక్కడ ఏమి చేయలేదు మనం, ఎందుకంటే దెర్ ఈజ్ నో ఆక్సిజన్ ఆటమ్, దెర్ ఈజ్ నో హైడ్రోజన్ ఆటమ్. కాబట్టి ఈ పార్ట్ అంతటిని మనం బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆ ఈక్వేషన్లో వేరే ఎలిమెంట్ ఏది లేదు కాబట్టి అలాగే ఉండాలి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. మనమే సపరేట్ చేసాం కాబట్టి ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 యాడ్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి? Fe+2 aqua gives rise to Fe+3 aqua. కానీ ఇక్కడ ఛార్జ్ ఒకటి బ్యాలెన్స్ చేయలేదు మనం. ఇక్కడ ఛార్జ్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అండి? మిగిలినవన్నీ బ్యాలెన్స్ అవుతుంది, ఓన్లీ ఛార్జ్ బ్యాలెన్సింగ్, యాడ్ ఎలక్ట్రాన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంది? +2. రైట్ సైడ్ ఛార్జ్ ఎంత ఉంది? +3. బ్యాలెన్స్ అవ్వలేదు. బ్యాలెన్స్ చేయాలి అంటే ఛార్జ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో దాని వైపు ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయాలి. ఎలక్ట్రాన్స్ని యాడ్ చేయండి, ఎలా ఏమవుతుంది? +3కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే +3 -1 అవుతుంది, అంటే రిజల్టెంట్ ఛార్జ్ +2. సో ఇక్కడ స్టెప్ నెంబర్ 2 చేస్తే ఏమవుతుందండి? Fe+2 gives rise to Fe+3 plus 1 ఎలక్ట్రాన్. ఛార్జ్ కూడా బ్యాలెన్స్ అయింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 కింద తీసుకుంటాం. ఈక్వేషన్ 1 తీసుకుంటే ఏమవుతుందండి? +1 ఎలక్ట్రాన్. ఈక్వేషన్ 2 ఏంటి? Cr2O7 -2 plus 14H plus 6 electron gives rise to 2Cr plus 3 plus 7H2O. ఇక్కడ మీరు గమనిస్తే జాగ్రత్తగాని 1 ఎలక్ట్రాన్ ఉంది, అదే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇవి క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 6 ఉండాలి. కాబట్టి ఈక్వేషన్ 1ని 6తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఏంటి ఈక్వేషన్? Fe+2 aqua 6తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇంటూ 6 గివ్స్ రైస్ టు 6Fe+3 ప్లస్ 6 ఎలక్ట్రాన్. ఈక్వేషన్ 2 ఏం మార్చక్కర్లేదండి, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాయండి. 14H plus 6 ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు 2Cr plus 3 aqua plus 7H2O. యాడ్ చేయండి. ఇదేమో యారో మార్క్ రైట్ సైడ్ ఉంది, ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉంది. దీస్ 2 ఆర్ గెట్ క్యాన్సిల్డ్. యాడ్ చేయండి, ఏమొస్తుంది? 6Fe+2 aqua plus Cr2O7 -2 aqua plus 14H plus gives rise to 6Fe+3 aqua plus 2Cr plus 3 aqua plus 7H2O. ఈక్వేషన్ సింపుల్గా బ్యాలెన్స్ అవుతుంది. సో మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ బ్యాలెన్స్ చేయాల్సింది అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ని, తర్వాత సెకండ్ స్టెప్లో ఆక్సిజన్స్ని, తర్వాత H+ని, తర్వాత ఛార్జ్. అదే లెఫ్ట్ సైడ్ అదర్ దాన్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఏం లేవు, ఈక్వల్గానే ఉన్నాయి. నో ఆక్సిజన్, నో హైడ్రోజన్, నో నీడ్ టు బ్యాలెన్స్ దట్. ఫైనల్లీ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఛార్జ్ హియర్. ఛార్జ్ బ్యాలెన్స్ చేయలేదు, ఛార్జ్ బ్యాలెన్స్ చేస్తే ఇది వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్
1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని ఫైనల్గా యాడ్ చేస్తే ఎసిడిక్ మీడియంలో స్కెల్టల్ ఫామ్లో అంటే అయానిక్ ఫామ్లో ఉన్నటువంటి ఈక్వేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుస్తుంది. ఇంకొక వీడియోలో బేసిక్ మీడియంలో ఎలా బ్యాలెన్స్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్.